కొంచెం క్లినిక్ చేయండి సార్ మేడం కొంచెం మేడం మేడం సెకండ్ మేడం ప్రతి చంద్రశేఖర్ గారు అదే మరి మనం పండించే పంటలు కానీ చేసే ఉత్పత్తులు కానీ ఇలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. రేపు అలాగే నెక్స్ట్ రిటైర్డ్ తహసీల్దార్ నాగార్జున శెట్టి గారిని వారిని సంఘంలో సమాజానికి వాళ్ళు చేసిన సేవలు గుర్తించి ప్రభుత్వం తరఫున సన్మానించడం కోరడం జరిగింది. ఇప్పుడు నాగభూషణం గారు, పోలేపల్లి ప్రవీణ్ గారు, సందేశించినందుకు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం గారు ఎంతో స్ఫూర్తిగా మహిళలకు సంబంధించి ఎంతో చక్కగా చిన్న కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న కార్యక్రమాల్లో స్ఫూర్తిగా ప్రసంగిస్తూ విద్యార్థులకైతేనేమి మాకు అధికారులకైతేనేమి కూడా చాలా శ్రమిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ శతాబ్దంలోనే మహోన్నతమైన మానవతావాది, మంచి సామాజికవేత్త. ఆయన చేసిన సేవ దళితులకు ఎవ్వరు కూడా మరవలేదు. దళితుల్లో అంతరంగతనం ఉండేది, దేవాలయంలో ప్రవేశం ఉండేది కాదు. అంతరంగతనం తొలగిపోవాలా, దేవాలయాల్లో కూడా ప్రవేశం కల్పించాలని చెప్పి ఉపవాసాలు చేశారు, పాదయాత్రలు చేశారు, వాళ్ళ కోసం ఆనందశక్తులు చేశారు. ఆ సందర్భంగా మహాత్మా గాంధీకి ఒక లేఖ రాస్తాడు. నేను ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను, దళితులకు సామాజిక న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నాను. నా వెంట చాలా మంది రాకపోవచ్చు, నా బంధువులు కానీ మిత్రులు కానీ తుదకు ఇంటి సభ్యులు కూడా నాకు భోజనం పెట్టకపోవచ్చు. అయినా పిచ్చబెడతాను, ప్రచారం చేస్తాను, దళితులకు న్యాయం చేస్తాను, వాళ్ళ దేవాలయాలకి ప్రవేశం కల్పిస్తానని చెప్పి ఎంతో కఠోర దీక్షతో అప్పటికే ఉపవాసం ప్రారంభించి పాదయాత్ర చేసి వాళ్ళకి అవకాశం కల్పించిన సామాజికవేత్త. రెండవ కోణంలో పరిశీలిస్తే ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఉప్పు సత్యాగ్రహంలో కానీ, క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ పాల్గొన్నారు. గాంధీకి ప్రియమైన శిష్యుగా ఉన్నారు. ఒక సమయంలో పొట్టి శ్రాములు లాంటి వ్యక్తులు నాకు 11 మంది కలిపితే సులభంగా స్వతంత్రం సంపాదిస్తానని చెప్పి చెప్పడం జరిగిందంటే ఆయన ఇంత స్వతంత్ర సమరయోధులు గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయంలోకి వస్తే తెలుగు ప్రజలకు ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, తెలుగు వారికి ప్రతిష్ట తీసుకురావాలని చెప్పి మద్రాసి అనే పేరు పోవాలి, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే తెలుగు ప్రజలందరినీ వేరుపరిచి ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి 55 రోజులు ఎంతో కృషితో, పట్టుదలతో, కర్తవ్యపరాయంతో, దీక్షతో, నిజాయితీతో, చిత్తశుద్ధితో ఆంధ్రదేశం కృషి చేశాడు. తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి, మహాపురుషుడు ఈ పొట్టి శ్రామిక గారు అని చెప్పి ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒకవైపు సామాజిక సేవ చేశాడు, స్వాతంత్ర సమరంలో పోరాటం చేశాడు, మనందరూ తెలుగు ప్రజల యొక్క ప్రతిష్టను నిలబెట్టారు. ప్రత్యేకమైన రాష్ట్రం వచ్చిందంటే ఆ మహాత్మా త్యాగం చెప్పి ఈ సందర్భంగా అంటే మామూలుగా త్యాగాల్లో ప్రాణ త్యాగం చేసిన నాయకులు భారతదేశంలో చాలా. ఈ భారతదేశంలో ఎంతో మంది మహాపురుషులు, పవిత్రమైన భారతదేశంలో ఎంతో మంది మహానుభావులు ఈయనంత త్యాగ
త్యాగం చేసిన దాంట్లో అగ్రగారులు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా కోట్లాది మంది ప్రజల యొక్క హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలిచిపోతారు. ఇది ఈ లోకాలన్నా తప్పకుండా ఆయన ఆశీస్సులు ఉంటాయి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ 58 విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా చాలా గొప్ప విశేషం. ఇది ఆదివాసీ కాకుండా మొత్తం సమాజానికి తగ్గిన గౌరవము అని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తూ ఏమైనా ఇంతవరకు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైశ్య కమ్యూనిటీ ఒకరి జోలిపోయేవారు కాదు, మామూలుగా దౌర్జన్యం చేసేవాళ్ళు కాదు, ఏదైనా ఎక్కువ దురాశ ఎవరు ఉండేవాళ్ళు కాదు, తన సొమ్ము తాను గట్టిగా ఉంటుంది. కానీ అన్ని విధాలుగా సామాజికంలో ప్రాముఖ్యత వహిస్తున్న మీకు గౌరవం కలిగించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా జీవితాంతం ఈ ప్రభుత్వం కృతజ్ఞత చూపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమాల కోసం మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్ వేదిక మీద పెద్దలు వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. చాలా మంచి రోజు ఇవాళ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహావిష్కరణ, అదేవిధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం అంత గొప్ప మనిషి గురించి మనం నేర్చుకుంటూ మన పిల్లలకి మన భవిష్యత్ తరానికి ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన చేసిన సేవ మనమందరం మద్రాసీలు కాదు, మనమందరం కూడా తెలుగు వాడికి వాళ్ళదంటూ ఒక స్థానం ఉంది. భారతదేశంలోనే కాదు ప్రపంచానికి ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన కృషి, పట్టుదల, ఫ్యామిలీని కోల్పోయినప్పటికీ కూడా ఆయన నిరాశ చెందకుండా ఆయన లైఫ్నే ప్రజల కోసం దారిపోసి ఇంత గొప్ప మనిషిగా చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనం పుస్తకాల్లో మన లైఫ్లో చదువుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు. మనము హిస్టరీ ఎందుకు చదువుతాము అని క్వశ్చన్ వేస్తే వాళ్ళు చేసిన మంచి ఏదైతే ఉందో దాంట్లో మనము మన లైఫ్లోకి ఏది కల్టివేట్ చేసుకుంటామో అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. 58 రోజులు భోజనం లేకుండా ఒక ఆశయం కోసం, మనందరి భవిష్యత్తు కోసం ఆయన పడిన కష్టం మనం ఎల్లప్పుడూ మనం ఎన్ని తరాలు వచ్చినా కూడా ఎప్పటికీ మర్చిపోం. అదేవిధంగా కులం అనేది కాన్సెప్ట్ లేకుండా ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అనేది ఒకటి ఆ సమయంలోనే నమ్మి ముందుకొచ్చి దళితులకి కూడా గుడిలోకి ప్రవేశం ఉండాలి అని చెప్పి పోరాటం చేయడం, క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొనడం, గాంధీజీ గారికి ఒక గొప్ప సైన్యంగా ఉండడం, నిలవడం ఆయన. అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహంలో ఆయనదంటూ ఒక పేరు తెచ్చుకోవడం, ఆయన చేసిన చాలా మంచి పనులు. ఖచ్చితంగా మన రాబోయే తరాలకి ఆయన చేసిన కష్టాలు, ఆయన చేసిన మన కోసం పడిన బాధలు ఖచ్చితంగా నేర్పించాలి మన భావితరాలకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.